ఇంకా 5వ అధ్యాయం గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 15 వరకు అందరం కలిసి చదువుకుందాం. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 15 వరకు అందరం కలిసి చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకునుడి. ప్రభు సహార్థమై ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి మిమ్మల్ని ఆరాధించే విషయంలో, మీకు కానుకలను సమర్పించే విషయంలో, మీ యొక్క బలలో తండ్రి ప్రభువా చేతులు వేసే విషయంలో మీరు మా పక్షంగా ఉండి తండ్రి మీ యొక్క సహాయాన్ని మా పట్ల చూపిన మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ యొక్క సమయంలో నీ పక్షాన్ని నిలబడి తండ్రి నీ యొక్క వాక్యాన్ని తండ్రి ప్రభా మేము ధ్యానిస్తూ ఉండగా మాకు సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా తండ్రి ప్రభా మాతో అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాం. మా జీవితాలను తండ్రి సరైన రీతిలో మేము పరిశీలించుకొని పరీక్షించుకొని తగు రీతిలో తండ్రి ప్రభా మేము దిశానిర్దేశం చేసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయమని కోరుకుంటూ మీరే మహితా ప్రభావాలు పొందమని నా తండ్రి నా ప్రభువైన నరుని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ సంవత్సరం మనం చివరి వారానికి వచ్చాం. ఇంకా కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉంటాం. అయితే ఈ యొక్క సంవత్సరం కాలం మొత్తం కూడా దేవుడు మన పక్షంగా ఏం చేశాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం చేసాం, ఆయన మనకు ఎలాంటి కార్యాలు మన జీవితాల్లో చేశాడు అని ఆయన కార్యాలు మనం తలపోసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం ఆయన కోసం చేసిన విషయాలు కూడా ఏంటి అనేది మనం ఈ యొక్క రాత్రికాలంలో పంచుకోబోతాం. సో దానికి ముందుగా ఒకసారి మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం, కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి. ఇక్కడ మనం చదువుకున్న గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతున్న మాట, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మనకి స్వాతంత్ర్యం దేవుడు అనుగ్రహించాడు. సో అందుకనే ఆ విషయం 5వ అధ్యాయంలోని మొదటి వచనంలో ఇలా రాయబడుతుంది, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. మనకి స్వాతంత్ర్యము అనుగ్రహించింది క్రీస్తే మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. మనం పాపం అనే దాస్యంలో ఉన్నప్పుడు ఆ పాపం నుంచి మనం బయటికి రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని చిందించి ఆయన తానే బలి అయి మనకి ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. ఆ దాస్యం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు, స్వతంత్రులుగా మనల్ని ఆయన చేశాడు. అందుకనే మనల్ని దేవుడు స్వతంత్రులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. దేని నుంచి ఈ స్వాతంత్ర్యం అంటే పాపపు దాస్యం నుంచి. పాపపు దాస్యం నుంచి మనం స్వతంత్రంగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని పిలిచాడు. రైట్. అయితే 13వ వచనం కంటిన్యూషన్ చదువుతున్నాను. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. ఒకవేళ మన యొక్క జీవితంలో దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని, దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడు మన కోసం ఆయన ఎంతగా త్యాగాన్ని చేసి మనల్ని సొంతగా చేశాడో ఆ త్యాగాన్ని మనం ఒకవేళ మన స్వంత శరీర క్రియలకు ఉపయోగించుకుంటామేమో అని ఒక హెచ్చరికగా చెబుతున్నాడు. ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే మళ్ళా 1వ వచనం దగ్గరికి వెళ్తే 5వ అధ్యాయం 1వ వచనంలో కంటిన్యూషన్ ఇలా రాయబడుతుంది, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకునకడి. మిమ్మల్ని ప్రభువారు స్వతంత్రులుగా చేశారు, కానీ మీరు మరలా దాస్యమనే కాడి కిందకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే స్థిరంగా నిలిచి ఉండాలి.
మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని దాన్ని వదిలిపెట్టుకొని మరలా ఏ దాస్యం కింద నుంచి దేవుడు తీసుకొచ్చాడో అదే దాస్యానికి మళ్ళీ మనం చిక్కబడి అదే పాపపు లోకంలో అదే పాపానికి మరలా మనం బానిసలమై వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరలా దాని కింద వెళ్ళకుండా ఉండండి, మిమ్మల్ని మీరు స్వతంత్రులుగా ఉండండి. అంటే మిమ్మల్ని స్వతంత్రంగా ఉండటానికి దేవుడు పిలిచాడు కాబట్టి దానికి అనుగుణంగా మీరు నడవండి అనే విషయాన్ని పౌలు మరలా ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి మనం ఆ శరీర క్రియలకి మరలా మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి దాని హెచ్చరికగా మనం చూస్తున్నాడు. సరే, ఎలా మనం ఈ యొక్క శరీర క్రియల నుంచి ఈ యొక్క శరీర హెచ్చల నుంచి మనం ఎలా దాన్ని మరలా ఆ దాస్యం కింద మరలా ఆ కాడి కిందకి వెళ్లకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలం, మనల్ని మనం ఎలా కాపాడుకోగలం అనే దానికి కూడా పౌలు ఇక్కడే ఒక పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. 16 చదువుతున్నాను. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు స్వతంత్రంగా ఉండటానికి పిలువబడ్డారు. అయితే ఆ స్వాతంత్రాన్ని మీరు కాపాడుకొని అదే స్వాతంత్రంలో మీరు ఉండాలి అంటే మీరేం చేయాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎందుకంటే స్వతంత్రంగా చేయబడిన మనం మరలా పాపం అనే దాస్యం కిందకి మరలా మన శరీరం నెరవేర్చే ఆ యొక్క శరీరేచ్ఛల కోసం ఆ శరీరాశలు తీర్చుకోవడం కోసం మరలా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశానికి మనం తావివ్వకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎందుకు ఆత్మానుసారంగా అంటే ఇది దేవుడు తాను ఈ యొక్క లోకాల నుంచి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు తన యొక్క ఉత్తరవాదిని ఆదరణకర్తని ఈ యొక్క లోకానికి పంపించాడు. అది మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం చెప్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల్లో పనిచేస్తాడు, విశ్వాసుల్లో పనిచేస్తాడు. ఎలాగంటే మనం రక్షింపబడక ముందు ఆయన మన హృదయం బయట ఉండి మన యొక్క పాప స్థితిని మన రక్షణ అవసరతని ఆయన మనకి గుర్తిస్తూ ఉంటాడు, మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో, ఒకవేళ ఏ పాప స్థితిలో మనం చనిపోతే మన గమ్యం ఏంటో ఈ విషయాలన్నీ కూడా ఆయన హృదయం బయట వెలుపల ఉండి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలా ఒక విశ్వాసి రక్షింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. మన యొక్క స్థితిని ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క గ్రహింపుని అంటే ఆయన ఇచ్చిన ఆ యొక్క గ్రహింపుని మనం గ్రహించి నిజ రక్షకుడు మనకు అవసరమని గుర్తెరుగుతామో ఆ సమయంలో మన రక్షణను పొందిన సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి లోపలికి వెళ్తాడు, మన హృదయంలో నివాసం ఉంటాడు. ఈ విషయమే యోహాను రాసిన సువార్తలో ఈ విధంగా రాయబడుతూ ఉండిద్ది. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపిణి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. అదేవిధంగా 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. అదేవిధంగా 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉంటును. ఎవరైతే ఆయన్ని గుర్తెరుగుతారో, ఎవరైతే ఆయన్ని సొంత రక్షణగా అంగీకరిస్తారో వాళ్ళ హృదయాల్లో ఆదరణకర్త ఉంటాడు. ఆయన రక్షింపబడక ముందు బయట ఉండి మన నిజస్థితిని ఎలా చెప్తూ ఉన్నాడో, రక్షింపబడిన తర్వాత మనం ఎలా నడుచుకోవాలో లోపలుండి ఆయన మనకి తెలియజేస్తుంటాడు. ఆయన ఆత్మానుసారంగా మనం నడుచుకోవడానికి మనకి దేవుడు, అందుకని ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏమంటే ఆయన సమస్తాన్ని కూడా మనకి బయలుపరుస్తూ ఉంటాడు. 26లో నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. మన లోపల ఉండి మనం ఎలా నడుచుకోవాలో, మన శరీరాశల్ని ఎలా మనం దూరపరుచుకోవాలో, వాటి నుంచి మనం ఎలా బయటికి రావాలో ఆయన సహాయం చేయడానికి మనకి లోపల ఉంటూ ఉంటాడు. అయితే ఆయన మనల్ని బలవంతంగా బయట తీసుకురాడు. ఆయన నువ్వు ఇది చేయవాకని బలవంతంగా మనం ఆపడు. ఆయన మనకి హెచ్చరిస్తూ ఉంటాడు లోపల ఉండి.
ఆయన మనల్ని ఇది చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది నువ్వు ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి అని ఏది చెయ్యకూడదో ఏది చెయ్యాలో ఆ గ్రహింపుని, ఆ హెచ్చరికని లోపలుండి మనకి తెలియజేస్తూ ఉంటాడు. అయితే అది చెయ్యాలా చెయ్యకూడదా అనేది మన చేతిలో ఉంది. ఒక రోబో నువ్వు ఇది చేయని ఫిక్స్ అయిపోద్ది. దేవుడు మనల్ని అలా ఫిక్స్ చేయాల. దేవుడు మనకంటూ ఒక స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలుండి నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనేది నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ తెలియజేసే క్రమంలో ఆ స్వాతంత్ర్యాన్ని, దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? దేవుడు చెప్పిన మాటకి అనుగుణంగా విధేయత చూపిస్తున్నామా? లేకపోతే ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, నాకు స్వాతంత్ర్యం ఉంది, నా ఇష్టం, నా స్వేచ్ఛ నేను ఉపయోగించుకుంటానని చెప్పి మీరి మన శరీర క్రియలను మనం నెరవేరుస్తున్నామా? అదే మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది తెలియజేస్తూ ఉండేది. అందుకనే ఆత్మానుసారంగా మీరు నడువుడి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. లోపల మనకి బోధించే ఆదరణకర్త ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్న సమయంలో ఆ మాటని మనం విని దానికి లోబడ్డామా, ఆత్మానుసారంగా నడుచుకున్న వారంగా ఉంటాం. మన శరీరేచ్ఛలు నెరవేర్చకుండా దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకున్న వారంగా ఉంటాం. ఒకవేళ లోపల ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తున్నా, ఇది తప్పు అనే సిగ్నల్ని లోపల నుంచి ఇస్తూ ఉన్నా, దాన్ని మీరి మనం చేసామా, మరలా మనం ఆ దాస్యమనే, పాపం అనే దాస్యపు కాడి కిందకి వెళ్ళిపోతున్న వారమే. అందుకనే దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనకు అనుగ్రహించిన స్వాతంత్రతని మనం కాపాడుకొని ఆత్మానుసారంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాత్రమే కాదు, కానీ ఆయన దేవుని గురించిన అన్ని విషయాలు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు మనం ఎలా జీవించాలో అన్న మాత్రమే కాదు, ఆ విషయాలు మాత్రమే కాదు, మన దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గురించిన సంపూర్ణ విషయాలు కూడా మనకి విస్తపరుస్తాడు. ఎందుకు అది అవసరం అంటే, మన బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని కూడా మనం క్రోడీకరిస్తే దేవుడు చెప్పిన మాట, ధర్మశాస్త్రం మొత్తం కూడా 2 ఆజ్ఞలే. ఏంటది? దేవుణ్ణి ప్రేమించడం, మన పొరుగు వారిని ప్రేమించడం. ఈ 2. ఇక్కడ ఆ 2 విషయాల మీదే మన ప్రియారిటీస్, మన ప్రాధాన్యతలు అన్నీ ఆధారపడి ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన లోపలుండి మనకు బయలుపరిచేది ఆ విషయాలే. ఒకటి, దేవుడు ఎవరు, ఆయన ఏంటి అనే విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఇంకోటి, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులను ప్రేమించే క్రమంలో ఏ విషయాలు చేయాలో ఏ విషయాలు చేయకూడదో, ఈ 2 విషయాలు. దేవుణ్ణి ప్రేమించే క్రమంలో, దేవుని ప్రేమించే ఆ విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు ఏంటి, దేవునికి ఇష్టకరమైన ఏంటి, ఆ విషయాలు బయలుపరుస్తాడు. ఇతరులను ప్రేమించే విషయంలో వాళ్ళని ఆటంకపరచకుండా, వాళ్ళకి కీడు చేయకుండా, వాళ్ళకి మేలు చేసే విధంగా వాళ్ళని ఎలా ప్రేమించాలి, ఈ విషయాలు తెలియపరుస్తాడు. సో ఓవరాల్గా మన బైబిల్ గ్రంథం మొత్తం మీద దేవుడు క్రోడీకరించి చెప్పిన విషయాలు ఆ 2. దేవుణ్ణి ప్రేమించడం, మన తోటి వారిని ప్రేమించడం. ఇప్పుడు మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలంటే, గడిచిన ఈ సంవత్సరం మొత్తం కూడా నేను ఎలా జీవించాను అనే విషయాలు మనం పరిశీలన చేసుకోవాలంటే ఈ 2 విషయాల దగ్గర మనం ఎక్కువగా పరిశీలన చేసుకోవాలి. ఒకటి, నేను దేవుణ్ణి ఎంతగా ప్రేమించాను. 2, నా తోటి వారిని నేను ఎంతగా ప్రేమించాను. ఎందుకంటే బైబిల్ మొత్తం కూడా ఈ 2 ఆజ్ఞలనే ప్రధానమైన చెప్తుంది. యేసుప్రభువారు కూడా ఈ 2 ఆజ్ఞల గురించే ఆయన చాలాసార్లు ఉటంకిస్తూ వచ్చారు. మన జీవితాల్ని మనం పరిశీలన చేసుకునే క్రమంలో ఈ 2 విషయాలు, దేవుణ్ణి నేను ఎంతగా తెలుసుకున్నానో, దేవుని నేను తెలుసుకున్న విధానాన్ని బట్టి, తెలుసుకున్న విషయాలను బట్టి నేను ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాను, నా తోటి వారిని ప్రేమించే విషయంలో నేను ఎలా ఉన్నాను, ఈ 2. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో మనకి అర్థమయ్యే కొలది, ఆయన మనం తెలుసుకునే కొలది మనం ప్రేమించడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కొంతవరకే అర్థమైతే అంతవరకు ఆయన ప్రేమిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభువారు మనం గుర్తెరగడానికి ముందు ఆయన నా రక్షకుడు అని గుర్తెరిగి ఆయన ఆహ్వానిస్తాం కాబట్టి మన హృదయంలోకి. మనం ఒకవేళ అక్కడితో ఆగిపోతే, దేవుడు నా రక్షకుడు, నా పాపాలను క్షమించాడు, ఆయన నన్ను నరకం నుంచి ఇక పరలోకానికి తీసుకువెళ్తాడు అనే ఆ ఒక్క విషయం దగ్గరే మనం ఆగిపోతే, మన ప్రేమ, ఆయన అర్థం చేసుకునే విధానం, ఆయన్ని పూజించే విధానం, ఆయన్ని ఆరాధించే విధానం అక్కడితోనే ఆగిపోతాయి. ఇందాక అన్న రమేష్ అన్న ఆరాధనలో వాక్యం చెప్తూ ఆయన నా డాక్టర్ ఆయన చెప్తూ వచ్చారు. అంటే దేవుడు అన్న తను అర్థం చేసుకునే క్రమంలో ఆ విధంగా అన్న అర్థం చేసుకుంటూ వచ్చాడు.
ఎందుకంటే దేవుడు తనను తాను బయలుపరుచుకునే విధానం అనేది అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండేది. అలా అని చెప్పి ఆయన ఏదో ఒక కాంట్రడిక్టరీగా ఉండదు. అంటే ఒకరికి ఒక విధంగా, ఇంకొకరికి దానికి వ్యతిరేకంగా దేవుడు ఎక్కడ బయలుపరచుకోవడం. అన్నిటినీ ఆయన క్రోడీకరిస్తూనే ఆయన ఉన్న దాంట్లో నుంచే ఆయన ఏమై ఉన్నాడో ఆ విధానంలో మన జీవితాల్లో ఎదురైన సమస్యలను బట్టి, మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి దేవుడు మనకి ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో, ఆయన మన జీవితాల్లో ఏమై ఉన్నాడో అనే విషయం అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా ఆర్థికపరమైన సమస్యల నుంచి వెళ్తున్నప్పుడు నాకు దేవుడు వాటిలో సహాయం చేస్తున్నప్పుడు దేవుడు నా ఆర్థికమైన విషయాల్లో చాలా సహాయం చేస్తాడు. ఆయన ఆర్థికపరమైన విషయాలు ఆయన తన ఐశ్వర్యం చొప్పున నా అక్కర్లను తీరుస్తాడు అనే విషయం, ఆ వాక్యం నాకు బాగా అర్థమైంది. ఒకవేళ నేను అనారోగ్య పరిస్థితుల గురించి నేను వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవుడు స్వస్థపరచు యెహోవా, ఆ వాక్యం నాకు బాగా అర్థమైంది. ఆ విషయం నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే నా పరిస్థితుల్లో, నా జీవితంలో దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను, దాన్ని నేను అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. అందుకని దేవుడు మన జీవితాల్లో మనం వెళ్ళిన పరిస్థితుల ద్వారా ఆయన ఏమిటో మనకి మరి ఎక్కువగా విస్తపరుస్తూ వస్తాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో ఆ విషయం మనం వినడం ద్వారా కొంత నేర్చుకుంటాం. మన జీవితంలో అనుభవపూర్వకంగా మరి ఎక్కువగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, ఎవరికి తను తాను బయలుపరచకుండా దూరంగా ఉండే వ్యక్తి కాదు. ఆయన అందరికీ అందుబాటులో ఉండి అందరూ ఆయన కనుగొనే రీతిలోనే ఆయన ఉన్నాడు. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే ఆయన గురించి మనకి తెలియజేస్తున్నాడు. సమస్తం ఆయన గురించి మనకి బోధించేవాడుగా ఉన్నాడు. ఆయన గురించి మాత్రమే కాదు, ఆయన తెలియజేసిన విషయాల్ని మరలా మనకు జ్ఞాపకం చేసేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని గుర్తెరిగిన కొలది, ఆయన మనం తెలుసుకున్న కొలది ఆయన ప్రేమించే విషయంలో మనం వెతుకుతాం. దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో విషయాన్ని మనం ఇంకా ఎక్కువగా తెలుసుకున్న కొలది ఆయన ప్రేమించే విషయంలో మరి ఎక్కువగా మనం ఎదుగుతూ ఉంటాం. మన జీవితాల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరం దేవుణ్ణి మనం ఏది కొత్తగా ఆయన గురించి మన జీవితంలో తెలుసుకున్నాం? మనం ఆయన ప్రేమించే విషయంలో మనకి ఏది దోహదపడింది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం అధికంగా దేవుని ప్రేమించడానికి ఏది మనకి సహాయం చేసింది అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రేమ అనేది అది మనం దగ్గరయ్యే కొలది అది పెరిగిద్ది. మనం దేవునికి దగ్గరయ్యే కొలది అది పెరిగేదే కానీ తరిగేది కాదు. అది పరిపూర్ణం అవుతూ ఉండిద్ది, కంప్లీట్ కాదు, పరిపూర్ణం అవుతూ ఉండిద్ది. అది ఎప్పుడు దాకంటే మన పోకో దేవుని రాకో అంతవరకు అది పెరుగుతూనే ఉండిద్ది. అంటే అంతవరకు మనం దేవుని గురించిన విషయాలు మనం నేర్చుకుంటానే ఉంటాం, ఆయన గురించిన విషయం మనం తెలుసుకుంటానే ఉంటాం, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనం అర్థం చేసుకుంటానే ఉంటాం. ఆ అర్థం చేసుకున్న కొలది, నేర్చుకున్న కొలది మన ప్రేమ, మన ఆరాధన ఆయన పట్ల పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనం దేవుణ్ణి ఎంత ఎదిగాం, మనం ఈ సంవత్సరం దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎంత ఎదిగాం, దేవుని గురించి నేర్చుకునే విషయంలో మనం ఎంత ఎదిగాం, దేవుని గురించి నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం ఎంత ఎదిగాం, ఈ విషయాన్ని మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోకుండా మన తోటి వారిని మనం ప్రేమించలేం. మొదటి ఆజ్ఞని మనం కంప్లీట్ చేయకుండా, మొదటి ఆజ్ఞని సక్రమంగా మనం తెలుసుకోకుండా రెండో ఆజ్ఞ దగ్గరికి మనం రాలేం. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నప్పుడే, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం ఎదిగినప్పుడే మన తోటి వారిని ప్రేమించే విషయంలో కానీ, మన తోటి వారిని ప్రేమించే విషయంలో ఎదగడంలో కానీ మనం ముందుంటాం. అందుకని మొదటగా దేవుని గురించిన విషయాల్లో, దేవుని ఎరిగిన విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో మనం ఎక్కడ ఉన్నాం? గత సంవత్సరం లేదంటే ఈ సంవత్సరం స్టార్టింగ్కి, ఈ సంవత్సరం ఎండింగ్కి మన ప్రేమ కొలమానం ఏంటి? ఆయన ప్రేమించే విషయంలో మనం ఎదిగామా? ఆయన నేర్చుకునే అంటే ఆయన గురించి తెలుసుకునే విషయంలో మనం ఎదిగామా? ఈ విషయాల్ని మనమే మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు, ఈ యొక్క రెండో విషయాన్ని కొంచెం కులంకషంగా మనం ముందుకు వెళ్దాం. మనం చదువుకున్న వాక్యంలో 13వ వచనం, అంటే గల్తీ రాసిన పత్రిక 5:13 నుంచి మరొకసారి నేను చదువుతున్నాను. గల్తీ రాసిన పత్రిక 13 నుంచి మరొకసారి నేను చదువుతున్నాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండుడి. ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు
దాసులై ఉండడి. ప్రేమ. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమైనది. ఈ మాటని ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండడి అనే మాటని పౌలు ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే విషయాన్ని కొంచెం ఉటంకిస్తూ రాస్తూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతున్నాను. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటే. అందుకనే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. అక్కడ పౌలు గారు చాలా క్లియర్గా ఈ యొక్క వాక్యాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంటూ ఉంటుంది. పొరుగు వారిని ప్రేమించే విషయంలో, మన ఇతరులకి అప్పు ఉండే విషయంలో, ప్రేమించే విషయంలో తప్ప మరి ఏ విషయాల్లో అప్పు ఉండదు అనే విధంగా మాట్లాడుతూ వచ్చారు. అలా ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడుగా. మిగతా ఆజ్ఞలన్నీ కూడా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దని ఇలా ఉన్న మిగతా ఆజ్ఞలన్నీ కూడా అందులో మిళితమై ఉన్నవి అనే విషయాన్ని కూడా అక్కడ పౌలు గారు రాస్తూ వచ్చారు. అందుకనే మనం ప్రేమించే విషయంలో, ఇతరులని ప్రేమించే విషయంలో మనం ముందుండాలి. అయితే ప్రేమించే విషయంలో మనకి ఇతరులకి అడ్డంగా వచ్చేవి కొన్ని ఉంటాయి. ఎప్పుడు మనం ఇతరులని ప్రేమించలేం, ఎందుకు మన ఇతరులని ఎక్కువగా మనం వాళ్ళని ప్రేమించకుండా ఉంటాం అనంటే ఇక్కడ రాయబడిన మాటే నేను చదువుతున్నాను. ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండడి. ప్రేమ కలిగినప్పుడు ఒకరికొకరం దాసులుగా ఉంటాం. అంటే దాసులుగా ఉండకుండా మనం ప్రేమించలేమా అని అంటే, ఎక్కువగా మనం ఇతరుల్ని ప్రేమించలేకపోవడానికి గల కారణం మన యొక్క అహంకారం, ప్రైడ్, మన యొక్క గర్వం. మనిషిలో ఉండే గర్వాన్ని బట్టే, మనిషిలో ఉండే అహంకారాన్ని బట్టే పక్కవారిని మనం చులకనగా చూస్తాం. పక్కవారి దగ్గర మనం తగ్గి ఉండటానికి సంకోచిస్తాం, దాన్ని ఒప్పుకోం. అందుకని ఇక్కడ రాయబడిన మాట గల్తీ రాసిన పత్రిక 5:13లో ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండడి. ఇక దాసులై ఉండి అనే మాట మనం మన జీవితాల్లో నెరవేర్చలేకపోతూ ఉన్నాము అంటే దానికి గల కారణం మనలో ఉండే అహంకారం, మనలో ఉండే గర్వం. ఇతరుల కంటే నేను గొప్ప, ఇతరుల కంటే నేను యోగ్యుణ్ణి అనే తత్వం ద్వారానే ఇతరులకు మనం లొంగి ఉండలేం, ఇతరులకి మనం దాసులంగా ఉండలేం. ఎందుకంటే ఇది పెద్ద థియరిటికల్గా ఒక రకమైన పెద్ద సైకాలజికల్గా ఏది అంటే పెద్ద సమస్య కూడా కాదు ఇది. అంటే ఒక మాట చెప్పాలంటే ఇది చూస్తానికి భూతద్దంలో మనకు బయట కొన్ని అంటే పోలీస్ టెర్మినల్ చెప్పాలంటే కొన్ని పెద్ద క్రైమ్స్ ఉంటాయి. ఏంటి, మర్డర్ కేసు అనేది చాలా పెద్ద క్రైమ్. మిగతా చిన్న పిక్ పాయింటింగ్ అనా, లేదంటే అబ్యూస్ చేసేడానో, లేదంటే ఏదన్నా వాడిని తిట్టడానో, ఇవన్నీ కూడా చిన్న క్రైమ్స్. ఇప్పుడు ఈ యొక్క దాసులై ఉండి అనే మాట చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే గర్వం, అంతే కదా, అది చిన్నది అనే విధంగా మనకి నరహత్య చేయడమో, దొంగతనం చేయడమో, వ్యభిచారం చేయడమో అంత పెద్దది కాదు కదా అనే విధంగా మనకి కనపడుతుంటుంది. ఇతరుల్ని మనం యాక్సెప్ట్ చేయలేనప్పుడు, ఇతరుల్ని మనం ఒప్పుకోలేనప్పుడు, ఇతరులతో మనం కలిసి సఖ్యతగా ఉండలేనప్పుడు వచ్చే డిఫరెన్స్ ఏంటంటే మనలో ఈ గర్వమే. నాకేం తక్కువ, నేనెందుకు తగ్గాలి, మెయిన్గా అది మనకి చాలా ఈజీగా నిద్ది, చాలా ఈజీ గోయింగ్, అది యాక్సెప్టబుల్, అది చిన్నదే కదా అని ఉండిద్ది. కానీ దాని ద్వారా ఎంతో ప్రాముఖ్యమైన ఆజ్ఞని మనం నెరవేర్తించలేని వారిగా ఉంటున్నాం. అంత చిన్నదే అని అనుకుంటున్నాం, కానీ ఆ చిన్నదాని ద్వారా మనం చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞని నెరవేర్తించలేకపోతున్నాం. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే ఇక్కడ
ఇది ఒకసారి మనం గమనించినప్పుడు లూకాసు వార్తలో 18వ అధ్యాయం మనం తెలిసినప్పుడు మనకు తెలిసిందే, అక్కడ పరిసయ్యుడు అని చెప్పి పరిసయ్యుడు సుంకరి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వస్తారు. ప్రార్థించడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఏ విధంగా ఆ ప్రార్థన దేవునికి చేస్తారో ఆ విషయం మనకు తెలిసిందే. అయితే దానికి ముందు ఒక మాట నేను చదువుతాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. లూకాసు వార్త 18:9 చదువుతున్నాను. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. మనం ఇతరులను ఎప్పుడు యాక్సెప్ట్ చేయమంటే, నేను కరెక్ట్, నేను నీతిమంతుణ్ణి, నేనే తప్పు చేయలేదు అని మన గురించిన అభిప్రాయం మనకి గట్టిగా ఉన్నప్పుడు, నేను నీతిమంతుణ్ణి, నేను గొప్పవాడిని, నేను తగ్గి ఉండాల్సిన అవసరం లేదు అనే ఒపీనియన్ మనలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రార్థన మనం చేస్తాం. దానికి ముందు యేసుప్రభువారు ఉంటకించిన మాట ఇది, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారితో దేవుడు చెప్పిన ఉపమానం ఇది. అక్కడ పరిసయ్యుడు సుంకరి ఏ స్టేజ్లో ఉన్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో మనకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే నేను కరెక్టు, ఇతరుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోసం నేను తగ్గాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటున్నామంటే, ఇక్కడ చెప్పబడిన మాట మన గురించే. మనమే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించే వారంగా ఉంటున్నాం. తగ్గడానికి మనం ఒప్పుకోవట్లా. అది సహవాసంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అది ఎక్కడైనా సరే మనం తగ్గడానికి ఒప్పుకోకుండా నేనే కరెక్టు అని నిలబడుతున్నామంటే మనలో ఆజ్ఞ నెరవేర్తించడానికి మనం చాలా ఆటంకంగా ఉంది. అది ఇతరులని ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన తోటి సంఘస్థులను, మన బయట ఇరుగు పొరుగు వారిని చూస్తాం, మన కుటుంబీకులు కూడా అందులో ఉన్నారు, మన కుటుంబంలో భార్య భర్తలు కూడా అందులో ఉన్నారు, మన బంధువులు కూడా అందులో ఉన్నారు. మనం చాలాసార్లు బయట వ్యక్తుల దగ్గర విశ్వాసులం కాబట్టి తగ్గడానికి మనం ప్రయత్నిస్తాం, కానీ కుటుంబంలో మనం తగ్గడానికి చాలాసార్లు సంకోచిస్తాం. కుటుంబంలో మనం తగ్గి ఉండటానికి మనం చాలాసార్లు ఒప్పుకోం. నేనే కరెక్ట్, నేను ఎందుకు తగ్గాలి? ఆమె తగ్గచ్చుగా, ఆయన తగ్గచ్చుగా, లేదు నేను తగ్గను, ఎందుకంటే నేను కరెక్ట్. ఇది మన యొక్క ఒపీనియన్. తామే నీతిమంతులు అని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారి కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. చాలాసార్లు మనం పొరుగు వారిని ప్రేమించే క్రమంలో తోటి వారిని చూసుకుంటాం, బయట వారిని చూసుకుంటాం, మన కుటుంబీకులు చూడం. మన కుటుంబీకులు కూడా మన తోటివారు. ఒక మాట చెప్పాలంటే క్రీస్తులు అందరూ సహోదరులు. ఆ మాటలో భార్యాభర్తలు కూడా, భార్యకి భర్త పొరుగువాడు, భర్తకి భార్య పొరుగుది, వాళ్ళని కూడా ప్రేమించాలి. ఆ ప్రేమించే క్రమంలో మన అహాలు చాలాసార్లు అడ్డుగా ఉంటాయి. ఒక మాట దగ్గర పొసకనప్పుడు ఆ మాట దగ్గర పొసకని తను ప్రేమించే విషయంలో ఎంత అడ్డుగా ఉంటుందంటే, అది ఎన్ని రోజులు పట్టిద్దో, ఎన్ని నెలలు పట్టిద్దో, ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో. కొన్నిసార్లు మనం మరీ అంత కరుడుగా మనం ప్రవర్తిస్తే బయట మనం మళ్ళీ బాగానే ఉంటాం, కానీ ఇంట్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? తగ్గే విషయంలో, తామే నీతిమంతులు అనుకుని ఇతరులను ఆ తృణీకరించే విషయంలో నా భార్యో, భర్తో, పిల్లలో, బంధువులో ఎవరైనా ఉంటే అది కూడా దేవుడు మెచ్చడు. ప్రేమించే విషయంలో వాళ్ళు కూడా కౌంటే. ఇతరులను ప్రేమించే విషయంలో మరి ముఖ్యంగా బయట వారికంటే వాళ్ళే ఎక్కువ కౌంట్. ఇంక మాట చెప్పాలంటే, నీ ప్రేమ ఇంట్లో పంచకుండా బయట పంచితే ఏం సుఖం? ఇంట్లో కదా ముందు మన మార్పు స్టార్ట్ అవ్వాల్సింది, ఇంట్లో కదా మన ప్రేమ ముందు చూపించాల్సింది. కానీ చాలాసార్లు క్రైస్తవులంగా, మరి ముఖ్యంగా విశ్వాసులంగా మన ఇంటిలోనే తగ్గుతున్నాం, ఇంటిలోనే మనం తప్పిపోతున్నాం. దేవుడు మన ఇంటిని ముందు మన ఇంటిలో మనల్ని సెట్ చేసుకోమనుకుంటాడు. మనం ప్రేమించే విషయంలో మనం ప్రేమ కలిగిన వారే ఉండాలంటే దాసులు అవ్వాలని చెప్తున్నాడు. ఇక్కడ అదే మాట గలతీ రాసిన పత్రిక 5:13 మనం చదువుకున్న మాట, ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండేది. ఈవెన్ దో భార్యాభర్తలు కూడా చాలాసార్లు ఆ బంధాల దగ్గర మనం చాలా ఇబ్బంది పడతాం. తగ్గి ఉండటానికి, మాట వినటానికి, లోబడి ఉండటానికి, దాసులంగా సబ్మిట్ చేసుకోవడానికి చాలాసార్లు తగ్గం కుటుంబాల్లో. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈ విషయాల్లో మనం చెక్ చేసుకోవాలి. ఇతరులను ప్రేమించే విషయంలో ఏదైనా సరే మనం తగ్గి ఉండటానికి ఏదైనా అడ్డుగా ఉందా?
తగ్గలేకుండా ఇంకా నేనే కరెక్ట్ అనే విధంగా ఉంటూ ఉన్నాము. ఎందుకంటే దేవుడు పేతురు రాసిన పత్రికలో ఇలా క్లియర్గా మెన్షన్ చేస్తూ వచ్చాడు. మనకు తెలిసిన వాక్యమే, ఒకసారి మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడుతుంది. మొదటి పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారును ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దీనులకు దేవుడు కృపానుగ్రహిస్తాడు. దేవుడు ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. నేనే కరెక్టు, నేను తగ్గను అనే ఆ తత్వాన్ని దేవుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు. అందుకే దేవుడు ఎప్పుడు దీనత్వాన్ని కోరుకుంటాడు. అందుకే దేవుడు ఎప్పుడు దాసులుగా ఉండటానికి దేవుడు కోరుకుంటాడు. అంటే ఈయన చెప్పేసి నీకేం ప్రభా నువ్వు చెప్పేస్తావు అనే లైవ్లో జీవితాన్ని కొనసాగించేవారు మేము, ఇంట్లో జీవితాలు గడిపేవారు మేము, మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది నీకు తెలుసా, తగ్గి ఉంటాం, ప్రతిరోజు తగ్గాల అని మనం అనొచ్చు. కానీ దేవుడు తాను చేయకుండా మనం చెప్పట్లా, ఆయన చేసే మనం చెప్తున్నాడు. మనకు తెలిసిన వాక్య భాగమే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి నేను చదువుతున్నాను. మీరు ఏక మనస్కులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. కక్ష చేతనను వృద్ధాతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగినది. ఆయన ఎంత తగ్గాడు తెలుసా? నెక్స్ట్ చదువుకుంటే మనకు తెలిసింది, ఆరాధన వాక్యాలు చాలాసార్లు మనం విన్నాం. ఆయన ఎంత తగ్గాడు, ఆయన దేవుడు దాన్ని విడిచిపెట్టాడు. కనీసం మనిషిగా ఉన్నాడా? దాసుడయ్యాడు. సరే, కనీసం దాసుడిగా ఉన్నాడా? రిక్తునిగా చేసుకున్నాడు. అక్కడితో ఆగాడా? శాపగ్రస్తుడిగా సిలువలో వేలాడాడు. ఆయన ఎంత తగ్గాడు. ఆయన తగ్గిందంత పోల్చుకుంటే మనం తగ్గడం ఎంత? అసలు మనకేముందని తగ్గడానికి కదా. కానీ చాలాసార్లు మనం ఏంటంటే మనలో ఆ చిన్న పొర, చిన్నదే అనుకుంటాం. ఆ తగ్గడం, ఆ అహం, నేను కరెక్ట్ అనే భావం, ఆ తగ్గడం అనేది చాలాసార్లు చాలా పెద్ద అడ్డుగోడగా తయారవుతుంది. చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి కారణమవుతుంది. ఎందుకు మాట చెప్తున్నానంటే, నాకు తెలిసిన ఒక మంచి ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి దగ్గరగా 12-13 సంవత్సరాలు అవుతుంది. చాలా మంచి ఫ్యామిలీ, చాలా బాగా సంతోషంగా ఉంటారు. ఇంకా మాట చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక ట్రిప్ బయట అవుట్ సైడ్ టూర్కి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళకి 3 పిల్లలు, చాలా హ్యాపీగా గడుస్తూ ఉంటుంది. కానీ ఏదో చిన్న ఇష్యూ దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇద్దరికి మాట తేడా వచ్చింది. సరే, ఇంట్లో గొడవ పడిన తర్వాత ఆటోమేటిక్గా ఏంది, లేడీస్ ఏమో ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తారు, జెంట్స్ ఏమో కొంచెం ప్రశాంతత కోసం బయటికి వెళ్తారు. జరిగింది అదే. కానీ వచ్చేసరికి ఆమె లేదు. షీ కమిటెడ్ సూసైడ్. చిన్న ఇష్యూ అయిపోయింది. 3 పిల్లలు ఏమైపోవాలి, ఈయన జీవితం ఏమైపోవాలి. అందుకని ఇక్కడ కేవలం ఒక మాట చూద్దానండి, ఇదే మనం చదువుకుందాన్ని. ఎందుకంటే నాకు ఈ మాట చాలా రోజుల నుంచి నా క్వైటంలో అక్కడ అయిపోయాను. నేను క్వైటంకి ముందుకెళ్తా. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13లో ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండేది. ప్రేమ కలిగి దాసత్వం ఉంటే ఆ క్షణంలో తగ్గుంటే ఏమైంది, దాసులుగా ఉంటే ఏమైంది? సరే, నేను తగ్గిపోతున్నా, నీ ఇష్టం అంటే ఏమైపోయింది? కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. దాసత్వం అంటే తగ్గి ఉండటానికి లేకుండా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అందుకనే కింద 15వ వచనం ఉంటుంది, అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకునడి. ఒకవేళ మీరు తగ్గి ఉండకపోతే ఏం జరిగిద్దంటే ఒకరినొకరు భక్షించుకుంటారు, ఇద్దరు బొత్తిగా నాశనం అయిపోతారు. ఎందుకంటే ఎవరు తగ్గరు. ఆ అహం అనేది ఎంతకు తీసుకెళ్ళిద్దంటే చాలా ఘోరంగా తీసుకెళ్ళిద్ది. ఒకరినొకరు మనం భక్షించుకొని బొత్తిగా ఎవ్వరూ లేకుండా నశించిపోయే స్టేజ్కి తీసుకెళ్ళిద్ది మనల్ని. మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దీనత్వం అనేది మన చేతకంతనం కాదు, అది గొప్పతనం. దేవుడు చూపించింది, దేవుడి నుంచి కృప పొందుకునేది, దేవుడి నుంచి బలం పొందుకునేది, దేవునికి ఇష్టమైంది. మనం చాలాసార్లు చేతకంతనం అనుకుంటాం, దీనత్వంగా ఉంటాం, దాసత్వాన్ని కలిగి ఉంటాం,
లోబడి ఉంటాం, తగ్గి ఉంటాం, దేవుడు దాన్నే గొప్పగా ఎంచుతాడు. ఆయన అహంకారం ఎదిరించి దీనులకి తన కృపను అనుగ్రహిస్తాడు. అది దేవుని దృష్టిలో చాలా గొప్పది. ఈ లోకం దృష్టిలో మేబీ అది చాలా చీప్ థింగ్ అనవచ్చు, కానీ దేవుని దృష్టిలో చాలా గొప్పది అది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇతరులని ప్రేమించే విషయంలో మనం ఎలా ఉన్నాం? ఈ సంవత్సరం స్టార్టింగ్లో, ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చేసాం. ప్రేమించే విషయంలో, మన తోటి వారిని మనం యాక్సెప్ట్ చేసే విషయంలో, మన తోటి వారితో మనం కలివిడిగా ఉండే విషయంలో, వాళ్ళతో సఖ్యత కలిగి ముందుకు నడిచే విషయంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి ముఖ్యంగా మన కుటుంబంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన జీవితాలని మనమే పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనకి ముఖ్యంగా చెప్పింది 2 ఆజ్ఞలు. 1 దేవుణ్ణి ప్రేమించడం, 2 మనుషుల్ని, మన పొరుగు వారిని ప్రేమించడం. ఈ 2 అల్టిమేట్గా మనం ఎన్ని ప్రియారిటీస్ పెట్టుకున్నా, మన జీవితాల్లో ఎన్ని గోల్స్ సెట్ చేసుకున్నా, మన జీవితంలో ఎంత పైకి వెళ్ళాలని మనం ఎంత విధంగా మనం ప్లాన్ చేసుకున్నా, మన విజన్ ఈ 2. దేవుణ్ణి ప్రేమించడం, మన తోటి వారిని ప్రేమించడం. అంతకి అతీతంగా ఇంకేది ఉండదు. అయితే ఈ రెండింటిని చేరుకునే క్రమంలో, ఈ లక్ష్యాల్ని మనం చేరుకునే క్రమంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? ముందుకు వెళ్తున్నాయా? ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అవి ముందుకి అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నాయా? లేదంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉందా? లేదంటే ఇంకా దిగజారి వెనక్కి వెళ్ళిపోయావా? ఆత్మానుసారంగా నడవకుండా మన శరీర క్రియలను నెరవేర్చుకుంటూ మన స్వంత ఇష్టాలని, మన స్వంత అహాన్ని సాటిస్ఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నామా? మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని లెక్క అడిగేది మెయిన్గా ఈ 2 విషయాల దగ్గరే. నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, నీ తోటి వారిని ఎంత ప్రేమించావు? మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నామంటే ఆయన ఆజ్ఞని మనం గైకుంటూ ఉంటాం. ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుని ప్రేమించడం. ఎలా ఉంది మన జీవితం? ఇది ఎందుకంటే ఈ మాట నన్ను చాలాసార్లు నేను ఇక్కడ ఆపేసింది. ఏ మాట అంటే నేను చదువుకున్న మాటే, ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండడు ఒకరినొకడు. అది ఎవరైనా సరే, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ అయినా సరే, అది ఒకవేళ బాస్ సర్వెంట్ అవ్వచ్చు, లేదంటే అది భార్యాభర్తలు అవ్వచ్చు, లేదంటే తల్లిదండ్రులు పిల్లలు అవ్వచ్చు, లేదంటే ఇంట్లో వేరే వేరే బంధువులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, బయట వ్యక్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలంటే కంపల్సరిగా దాసత్వం ఉండాలి. తగ్గి ఉండాల్సిందే. తగ్గి లేకుండా మనం సంపూర్ణ ప్రేమని మనం చూపించలేం. ఒకవేళ అలా లేకపోతే మన జీవితాలు ఒకవేళ ఈ స్టేజ్కి వస్తాయేమో, ఒకరినొకడు ఖర్చుకొని భక్షించి బొత్తిగా మనం నాశనం అయిపోయే స్టేజ్కి వచ్చేద్దాము. జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో ఈ సంవత్సరం ఎలా ఉన్నాం? దేవుడు ఈ సంవత్సరం మనకి ఎంతో ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు కావాల్సిన సకలాన్ని, అవసరమైన ప్రతిదాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ క్రమంలోనే దేవుడు మన నుంచి కోరుకుంటున్న ఈ 2 విషయాల్లో మనం ఎలా ఉన్నాం? ఈ విషయాలు మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మంచిది. ఈ సంవత్సరం చివరిలో మనం వింటున్న మాటలు, తలంపులు జ్ఞాపకానికి వస్తున్నాయా? ఎందుకంటే ప్రతి దాని విషయమై దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. పోయిన ఆదివారం మనకేం అర్థమైంది అంటే, క్రైస్తవ జీవితం అంటే గురి కలిగిన జీవితం. బుధవారం ఏమర్థమైంది? క్రైస్తవ జీవితం అంటే విశ్వాసం కలిగిన జీవితం. రాత్రి ఏమర్థమైంది? క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనా జీవితం. ఈరోజు ఏమర్థమైంది? క్రైస్తవ జీవితం అంటే ప్రేమ కలిగి నడుచుకునే జీవితం. ఇది అంటే నేను ఈ ఇమీడియట్ 1 వీక్ షెడ్యూల్ చెప్తున్నాను. అంతకంటే ముందు కూడా మనం వినొచ్చు. మరి ఈ క్రైస్తవ జీవితంలో ఈ మ్యాచ్ అవ్వకుండా మనము దేవునిని నమ్మాము అని అనుకుంటే అది యథార్థమా మోసమా అనేది ఎవరికాళ్ళే పరీక్ష చేసుకోవాలి. నాకు ఒక గురి ఉందా, నాకు ఒక విశ్వాసం, వారిలాంటి విశ్వాసం నాకుందా,
ప్రార్థనా జీవితం, యాకోబు ప్రార్థనా జీవితం కదా రాత్రి మనం విన్నాం. ఆ ప్రార్థనా యేసు ప్రభు ప్రార్థనా జీవితం, ఆ రోదనతో చేసే ఆ తత్వం నాలో ఉందా? ఏదో యాంత్రికంగా చేస్తున్నాం కదా. రాత్రి కూడా మాట వచ్చింది, ఇందాక కూడా ప్రకటనలో నేను జ్ఞాపకం చేశాను. ప్రార్థన చేస్తున్నాం కానీ పొడిపొడిగా చేస్తున్నాం, హృదయాలు టచ్ అవ్వటంలా, ఏదో యాంత్రికంగా సమయానికి అనాలి కాబట్టి అంటున్నాం. అటువంటి ప్రార్థన మనలో ఉందా? రోదనతో ప్రార్థించే అనుభవం, అలాగే ప్రేమ కలిగిన జీవితం మనం కలిగి ఉన్నామా? ఇప్పుడు మనం విన్న మాటను బట్టి ప్రేమ రెండు కోణాల్లో ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవుని ప్రేమించుట, తర్వాత పొరుగువాని ప్రేమించుట. దేవుని ప్రేమిస్తే రుజువేంటి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి, అంతే. ఆజ్ఞలు గైకొనే వాళ్ళే ఆయన ప్రేమించేవాళ్ళు. అప్పుడు ఈ రెండు కనెక్షన్ గుర్తు చేసుకున్నప్పుడు పౌలు అంత పదునైన మాట ఎందుకన్నాడా అనేది అర్థమవుతుంది. ఎక్కడన్నాడా పదునైన మాట? కొరింథీ మొదటి పత్రిక 16:22లో చూడండి ఆ మాట. మొదటి కొరింథీ 16:22, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎనీవన్ హూ లవ్స్ నాట్ ది లార్డ్ లెట్ హిమ్ బి అనాథమా. ప్రభువును ప్రేమించకపోతే వాడికి ఏమొచ్చుగాక? శాపం. ఎందుకన్నాడు శాపం? ప్రభువును ప్రేమించినవాడు ఆయన ఆజ్ఞలు గైకొనలేడు. ఆయన ఆజ్ఞలు గైకొనలేనివాడు దేవుని నమ్మినవాడు ఎట్లవుతాడు? దేవుని ఆజ్ఞకు విధేయత చూపనివాడు, దేవుని వాక్యానికి విధేయత చూపనివాడు దేవుని నమ్మినవాడు ఎట్లవుతాడు? ప్రభు తేటగా చెప్పాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినును గనుక అవి నన్ను వెంబడించును. మనం ఆయన గొర్రెవైతే ఆయన స్వరం వింటాం, మనం ఆయన గొర్రెవైతే ఆయన ఆజ్ఞ గైకొంటాం. ఆయన ఆజ్ఞ గైకొంటే మనం ఆయన్ని ప్రేమించినట్టు. ఆయన ప్రేమిస్తే ఆశీర్వాదం, ప్రేమించకపోతే శాపం, అంతే. కాబట్టి సంవత్సరం చివరిలో ప్రభువుని నేను ప్రేమిస్తున్నానా? తర్వాత ప్రభువుని ప్రేమిస్తే అది సరిగ్గా ఉంటే మనం తోటి వారిని ఎలా ప్రేమించగలమో ఆ ప్రమాణాల్లో తప్పకుండా మనం ప్రేమిస్తాం. అలాగే మన ప్రార్థనా జీవితంలో ఎలా ఉన్నాం? యాంత్రికంగా చేస్తున్నానా? నా ప్రార్థనలో ఏమైనా కన్నీళ్ళు రోదన కలిసిందా? నాకు సమస్య వచ్చినప్పుడే, నాకు అనారోగ్యం వచ్చినప్పుడే కన్నీళ్ళు రోదన వస్తున్నాయా? లేకపోతే సంఘం కొరకు, ఆత్మల కొరకు, కుటుంబం కొరకు చేసేటప్పుడు కూడా రోదన వస్తుందా? విశ్వాసంలో నేను ఎలా ఉన్నాను? ఇవండి సంవత్సరం చివరిలో మనం వినాల్సిన సందేశాలు నేర్చుకోవాల్సినవి. మరి ఇవన్నీ మనం ఎరిగిన వారమైతే దేవుని కోసం మనల్ని మనమే అప్పగించుకొని సాగిపోతాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఎడల నాకున్న విశ్వాసము వాస్తవికమైనదైతే నా ప్రార్థన జీవితం కూడా వాస్తవికమైనదిగానే ఉంటుంది. ఈ రెండు వాస్తవికమైనవైతే నా ప్రేమ కలిగిన జీవితం కూడా వాస్తవికంగానే ఉంటుంది. ఈ మూడు వాస్తవికమైనవైతే నేను గురి దగ్గరికే పరిగెడుతున్నట్లు లెక్క. ఈ మూడుటి దగ్గర అనుమానంగా ఉంటే నువ్వు గురి దగ్గరికి వెళ్ళటం లేదు, గురి తప్పుతున్నావు అని అర్థం. సో ప్రెస్సింగ్ టువర్డ్స్ గోల్ ఆర్ మిస్సింగ్ ద గోల్. ఫుట్బాల్లో అయితే గోల్ చేరిన వాడికి, గోల్ కొట్టిన వాడికి ఎంత సంతోషం ఉంటుంది. జీవితంలో గోల్ సాధించిన వాడికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో గురి వద్దకు పరిగెత్తి బహుమానం పొందే వారికి ఎంత ఆనందంగా ఉంటుంది. అది క్రైస్తవ జీవితం. అటువంటి లక్షణాలు మనం కలిగి ప్రభువు రాకడ కొరకే ఎదురు చూద్దాం. దేవుని కృపను బట్టి
1వ తారీఖు జనవరి 2023 ఆదివారం మనం బతికున్నాం. 31వ తారీఖు డిసెంబర్ 2023 ఆదివారం కూడా మనం బ్రతికే ఉన్నాం. మరి మన జీవితం దేవునికి ఇష్టంగా ఇంపుగా ఉందా? అలాగే ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నవి, క్రైస్తవ జీవితం అంటే కృతజ్ఞత కలిగిన జీవితం, ఆరాధించే జీవితం. ఆరాధనలో నేను ఏమన్నా ఎదిగానా? ఎవరో ప్రార్థన చేస్తే వెళ్ళిపోదాం అని అనుకోవద్దు. మీ ప్రార్థన మీరే చేసుకోండి, దేవుని విషయంలో ఎలా ఉన్నారో. మరొకసారి చెప్తున్నాను, ఎవరి ప్రార్థన నీకేమి తీసుకురాదు. జ్ఞాపకం పెట్టుకో. సభా మర్యాద కోసం ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ మన జీవితంలో మనమే ప్రార్థించుకోవాలి, ప్రభువుకి అప్పగించుకోవాలి. మనందరి పక్షంగా వెంకటేష్ ప్రార్థన చేస్తుండగా మనం ఏకీభవిద్దాం. మహిమ కలిగినటువంటి మా దేవ, జీవం కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప కనికరం కలిగినటువంటి మా దేవ, నీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిజమే నీ ప్రేమను సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇలా జరిగిస్తూ ఇంతవరకు మమ్మల్ని కనికరిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము సంవత్సరములు పెరిగే కొద్దీ మా ఆత్మీయ జీవితాన్ని కూడా మమ్మల్ని సరిచేస్తూ మీరు నిలబెడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఏది సరి చేసుకోవాలో, ఇంకా మాలో ఏదైతే కొరతగా ఉందో మీ దాసుల చేత మమ్మల్ని హెచ్చరిస్తూ, మీ దాసుల చేత మమ్మల్ని నడిపిస్తూ, మీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ సంఘంలో నిలబెడుతున్నందుకు నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మాలో గురి కలిగినటువంటి విశ్వాసం, నిన్ను ప్రేమించగలిగినటువంటి శక్తిని, ఇతరులకు ప్రేమించగలిగినటువంటి ఆ యొక్క మనస్సును, దీనత్వం కలిగి అహంకారంగా కాకుండా దాసులుగా ఉండి లోకముని బ్రతకటానికి మీరు నాయనా మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, చాలాసార్లు మా మట్టుకు మేము ఆ విధంగా లేమేమో అని, నా వరకైతే నా వరకు నేను ఆ విధంగా నేను లేని అని ఒప్పుకుంటూ నాయన దాన్ని సరిచేసుకునే భాగ్యాన్ని మాకు అనుకరించమంటూ నేను వేడుకుంటున్నాం. మరి మా ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి మట్టుకు వారు పరిశీలన చేసుకున్నారు నాయన, మేమందరము కూడా సంఘపక్షంగా ప్రభువా మీ సన్నిధిలో మేము సరిచేసుకుంటూ నాయన మా యొక్క తప్పులను మరలా మేము చేసుకోకుండా మేము మీ సన్నిధిలో ఎదిగే భాగ్యాన్ని మాకు అనుకరించమంటూ, ఇంతవరకు మీరు నడిపించిన నీ కృపను బట్టి, మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి వాక్యానుసారంగా ఆయన మార్గములలో నడుచున్నట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. సాయంత్రం కూడా